నమస్కారం. ప్రైమ్9 ఎడ్యుకేషన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నేను జమీమా. ఎప్పటిలాగానే మనం సరికొత్త అంశాలతో తెర మీదకి వస్తూ ఉంటాం. ముఖ్యంగా విద్యకు సంబంధించిన వాటిలో ప్రైమ్9 ఎడ్యుకేషన్ ఛానల్ ముందుంటుంది అన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో ఈరోజు ఎపిసోడ్లో భాగంగా కోచింగ్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడం ఎలా అనే విషయాల గురించి బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు డైరెక్టర్ ఆఫ్ మేజర్ ఐఏఎస్ అకాడమీ అయినటువంటి మేజర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హియర్ వి గో. నమస్కారం సార్. నమస్తే. సో ప్రైమ్9 ఎడ్యుకేషన్లో మీరు ఇప్పటివరకు కొన్ని ఎపిసోడ్స్ చేశారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్, వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే కోచింగ్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అనేది హైలీ ఇంపాసిబుల్. కానీ ఎలా అన్న క్వశ్చన్ మీరే వేస్తున్నారు, మీరే సమాధానం ఇస్తున్నారు. కాబట్టి వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. చెప్పండి సార్. ఇప్పుడు మనకి కోచింగ్ సెంటర్ ప్రతి విద్యార్థి కూడా అండి, ఎందుకంటే మన ఇండియాలో కనుక చూసుకుంటే ఇండియన్ సినారియోలో కెరీర్ అనేటువంటి చూసుకుంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ కూడా ఏమనుకుంటారు అంటే ఇంటర్ పూర్తయిన వెంటనే ఐఐటికి కానీ జేఈకి కానీ లేకపోతే మెడిసిన్కి కానీ వెళ్ళిపోవాలి అనుకుంటారు. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఈ లైన్లో వెళ్ళినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మంచి క్రేజ్ ఉన్నటువంటి ఉద్యోగాలు ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగాలు, అందులోనూ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కండక్ట్ చేసేటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాలు, వీటన్నిటికీ చాలా క్రేజ్ ఉందండి. వీళ్ళందరిలో కూడా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే వీళ్ళు కంప్లీట్గా దీని గురించి రీసెర్చ్ ఓరియంటేషన్లో పూర్తిగా తెలుసుకోకుండా వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ మేజర్గా వచ్చేటువంటి క్వశ్చన్ కోచింగ్ తీసుకోవాలా తీసుకోకూడదా. ఫస్ట్ దీని మీద చాలా నోషన్స్ ఉంటాయి. కొంతమంది విజేతలు ఏం చెప్తారు అంటే మేము ఎటువంటి కోచింగ్ తీసుకోకుండానే మేము పాస్ అయ్యామంటారు కొంతమంది విజేతలు. దాన్ని బట్టి వీళ్ళు కంక్లూజన్కి వచ్చేస్తారు, కోచింగ్ అవసరం లేదు అని వచ్చేస్తారు. కొంతమంది ఏమంటారంటే నేను పలానా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నాను అంటే ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్తే నేను సెలెక్ట్ అయిపోతానేమో అనుకుంటారు. రెండూ కూడా తప్పే అండి. దీనికి స్టాండర్డ్ ఆన్సర్ లేదు. కోచింగ్ లేకుండా సెలెక్ట్ అవుతారు అనేటువంటి దానికి గ్యారంటీ లేదు. కోచింగ్ తీసుకున్నా 100% సెలెక్ట్ అవుతారు అన్నదానికి గ్యారంటీ లేదు. ఇందులో చాలా మైక్రో లెవెల్లో చాలా అంశాలు ఉంటాయి. కోచింగ్ లేకుండా చదివితే ఎలాగ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి, ఎలాంటి వాళ్ళకి సూట్ అవుతుంది, కోచింగ్ తీసుకుంటే గనక ఎలా ప్రిపరేషన్ చేయాలి, ఎంతవరకు ఉపయోగపడుతుంది అని ఎటువంటి వారికి సూట్ అవుతుంది అన్న విషయాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మనం కోచింగ్ తీసుకోవాలా వద్దా అనేటువంటి దాని గురించి చూస్తే కనుక కోచింగ్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా సిలబస్ పట్ల ఒక అవగాహన వస్తుంది. కోచింగ్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్. అలాగే వీళ్ళ ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఈ ప్రిపరేషన్ అనేటువంటిది ఖచ్చితంగా 1 సంవత్సరం 2 సంవత్సరాల ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది సగానికి సగం తగ్గిపోతుందండి ప్రిపరేషన్. కారణం ఏంటి అంటే మీరు ఓన్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక గైడ్ కానీ ఒక మెంటర్ కానీ లేకపోతే అక్కడ కోచింగ్ కానీ లేకపోతే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో వెళ్తారు. ఎగ్జామ్ రాస్తారు, ఫెయిల్ అవుతారు, మిస్టేక్స్ తెలుసుకుంటారు, కరెక్ట్ చేసుకుంటారు, మళ్ళీ వస్తారు. మరి వెంటనే వచ్చేటువంటి నోటిఫికేషన్లు అయితే పర్వాలేదు, పుష్కర కాలానికి వచ్చేటువంటి నోటిఫికేషన్లు లేకపోతే 5-10 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి నోటిఫికేషన్లు ఉన్నాయంటే అమూల్యమైనటువంటి సమయం వేస్ట్ అయిపోతుంది. మరి ఇటువంటి విషయాల్లో కోచింగ్ అనేటువంటిది ఖచ్చితంగా వీళ్ళ యొక్క ప్రిపరేషన్ టైంని రెడ్యూస్ చేస్తుంది, సిలబస్ పట్ల ఒక కంప్లీట్ అవగాహన ఇప్పిస్తుంది. అలాగే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్, గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో ఏం చదవాలి అని తెలుసుకోవడంతో పాటు ఏం చదవకూడదు అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే సిలబస్ ఎప్పుడైతే దగ్గర పెట్టుకున్నామో స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే దాన్ని బట్టి చదువుకుంటూ వెళ్తే ఏం చదవకూడదో అర్థమవుతుంది. కానీ ఆ సిలబస్ ఎలాబరేషన్లో ఒక్కొక్కసారి సర్వీస్ కమిషన్ ఇచ్చేటువంటి ఎలాబరేషన్లో వాళ్ళు డీటెయిల్గా మాట్లాడరండి. అవును. మానవ శరీర ధర్మశాస్త్రం అంటారు. మరి అందులో ఏం చదవాలి? యూజ్ ఉంటుందండి. వీళ్ళు చదువుకుంటూ వెళ్ళిపోతారు. మీకు తెలుసు నవేడేస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. నవేడేస్ ఓన్ ప్రిపరేషన్ చేసేటువంటి విద్యార్థులందరికీ కూడా చేతిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆయుధం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒకప్పుడు వికీపీడియా అండ్ ఇవన్నీ కూడా ఉండేవి. ఇప్పుడేమో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రోక్, జెమినై ఇవన్నీ కూడా ఉపయోగిస్తున్నారు. అందులో టెస్ట్ సిరీస్లు రాస్తున్నారు, మెటీరియల్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. బట్ టుడే వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఇంటర్నెట్ పొల్యూషన్ అండి.
ఇన్ఫర్మేషన్ పొల్యూషన్. ఓ పొల్యూషన్ అని అంటున్నారు. 100% పొల్యూషన్ అండి. రీజన్ ఏంటి అంటే మీరు జస్ట్ ఏదైనా ఒక అంశానికి సంబంధించి మీరు ఇంటర్నెట్లో ఇన్ఫర్మేషన్ కోసం దాన్ని డౌన్లోడ్ చేయడానికి ప్రయత్నించండి. టెరాబైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. టెరాబైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అంత ఇన్ఫర్మేషన్ చదవడానికి మనం ఏమన్నా వాకింగ్ ఎన్సైక్లోపీడియానా? గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం కదండి. అలాగే ఎగ్జామ్లో కూడా కొన్ని స్పెసిఫిక్స్ ఉంటాయి. ఏ ఓరియంటేషన్. ఇప్పుడు ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేటువంటి ఒక టాపిక్ ఉందనుకున్నాం హిస్టరీలో. ఇండియన్ నేషనల్ మూమెంట్ గురించి మాట్లాడాలంటే మీరు చదవాలంటే 5,000 పేజీలు 10,000 పేజీలు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి ఆ ఎగ్జామ్లో వచ్చేటువంటి 5-10 మార్కుల గురించి మీరు ఇన్ని వేల పేజీలు చదివితే అది ఇన్ఫర్మేషన్ పొల్యూషనే కదా. కాబట్టి కోచింగ్ జాయిన్ అయ్యారు అనుకోండి, ఏమవుతుందంటే ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది నెసెసరీ, ఇది అన్నెసరీ అనేటువంటి డిఫరెన్స్ అనేటువంటి స్టూడెంట్కి తెలియచేసి ఏం పుస్తకం చదవాలి, వాటిని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, అవన్నీ కూడా కోచింగ్లో చూసుకుంటారండి. ఇది కోచింగ్ వలన ఉపయోగం. సమయం అనేటువంటిది ఆదా అవుతుంది, కాన్ఫిడెన్స్ అనేటువంటి పెరుగుతుంది. ఇవన్నీ కూడా కోచింగ్ వలన జరిగేటువంటి ఉపయోగాలు. మరి అయితే అనేక సందర్భాల్లో మనం చూసినప్పుడు చూసాం కోచింగ్ లేకుండా ఐఏఎస్ క్లియర్ చేసినటువంటి వాళ్ళని చూసాం. ఓకే, మరి వాళ్ళ విషయంలో ఏం జరిగింది, వీళ్ళ విషయంలో జరిగిన తప్పేంటి, వాళ్ళ విషయంలో జరిగినటువంటి అద్భుతం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఒక అవగాహన ఉంటుందండి. వీళ్ళ కోచింగ్ సెంటర్కి అయితే వెళ్ళలేదు కానీ వెనకాల ఒక గైడో మెంటరో ఉంటారు వీళ్ళకి. అది తల్లిదండ్రులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, లేకపోతే తెలిసినటువంటి ఫ్రెండ్స్, సీనియర్స్, ఎవరొకరు అలాంటి ఉద్యోగం సాధించినటువంటి వ్యక్తులు ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉంటారంటే వీళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారు. పలానా పుస్తకం చదువు, సిలబస్ ఇలా దగ్గర పెట్టుకో, ఇది చేసుకో. అటువంటిప్పుడు మీకు కోచింగ్ కూడా అవసరం లేదండి. అండ్ రెండోది ఏంటి అంటే సెల్ఫ్ డిసిప్లిన్. ఓన్ ప్రిపరేషన్ చేయాలి. కోచింగ్ సెంటర్కి వెళ్ళకూడదంటే యూ షుడ్ బీ హైలీ డిసిప్లిన్డ్. చాలా క్రమశిక్షణ ఉండాలండి. ఏంటి ఆ క్రమశిక్షణ? పలానా రోజున పలానా టాపిక్ మీరు కంప్లీట్ చేయాలి అంటే కంప్లీట్ చేయాలి. ఇన్ని రోజుల్లో ఈ టాపిక్ చదువుకోవాలి, ఈ సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలి అనేటువంటిది ఒక ప్లాన్ వేసుకుని కంప్లీట్ చేయాలంటే మీరు కంప్లీట్ చేసి స్ట్రిక్ట్గా దాన్ని ఫాలో అవ్వాలి. మరి కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది? మీ యొక్క ప్లానింగు, టైం టేబుల్ వాళ్ళు అడ్జస్ట్ చేస్తారండి. ఓకే, ప్రజెంట్ మనం జనరల్ స్టడీస్ పేపర్ చదువుతున్నాము, తర్వాత పేపర్ 2 చదువుతున్నాం, పేపర్ 3 చదువుతున్నాం, పేపర్ 4 చదువుతున్నాం, దీన్ని కంప్లీట్ చేయండి, ఈ పుస్తకాలు చదవండి. ఒక ప్లానింగ్ అనేటువంటిది వచ్చేస్తుంది. కానీ ఈ కోచింగ్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు హైలీ డిసిప్లిన్డ్ కాకపోతే, సరైనటువంటి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసుకోలేకపోతే సమయాన్ని వృధా చేస్తారు. అంటే మెంటర్ కనుక దొరికినట్లయితే, హైలీ డిసిప్లిన్డ్ అయి ఉన్నట్లయితే, ఎగ్జాస్టివ్ ప్రిపరేషన్ చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి వాళ్ళైతే, అంటే వీళ్ళ గంటల కొద్దీ చదువుకునేటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారండి కొంతమంది. వాళ్ళు ఓన్గా చదివేస్తూ ఉంటారు. ఇప్పుడు దిస్ ఈజ్ నౌ ద టైమ్ ఆఫ్ ఐఐటి మెయిన్స్, జేఈ రిజల్ట్ చూశారు కదా. వాళ్ళంతా కూడా 300/300, 99.99%, ఇవన్నీ కూడా వాళ్ళందరూ అభ్యర్థుల్ని చూసాం. వాళ్ళంతా కూడా ఎంతసేపు చదువుకున్నారు అంటే రోజుకి 12 గంటల నుంచి 14 చదివాము, 10 నుంచి 12 గంటలు చదివాము అని చెప్తున్నారు. వాళ్ళు కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు. కోచింగ్ తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా వీళ్ళు అత్యధికమైనటువంటి సమయం చదువుకోగలిగినటువంటి అభ్యర్థులు ఉంటే, అంటే దే షుడ్ హ్యావ్ ద కెపాసిటీ ఆఫ్ రీడింగ్ ఫర్ అవర్స్ టుగెదర్, సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ ఎ మెంటర్. ఇలాంటి అంశాలు తోడైతే కనుక కోచింగ్ లేకపోయినా సరే వాళ్ళు ఈజీగా క్రాక్ చేసేస్తారండి. ఓకే, అదే ఇప్పుడు కోచింగ్కి ఎటువంటి వ్యక్తులు వెళ్ళాలి? ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి స్టూడెంట్లు అందరూ కూడా మీరు ఏ కేటగిరీ చెందుతారు అనేటువంటి చూసుకుంటే కనుక కోచింగ్ తీసుకోవాలా తీసుకోకూడదా, నేను ఇచ్చేటువంటి స్టాండర్డ్ ఆన్సర్ కన్నా మీకేది అప్లై అవుతుంది అన్నది వాళ్ళు ఈజీగా గుర్తించగలుగుతారండి. అయితే ఇప్పుడు కోచింగ్ సెంటర్కి వెళ్ళడం వలన మీకు ఏం దొరుకుతుందండి? మీకు ఎక్కువగా లాంగ్ అవర్స్ చదవడం అనేటువంటిది అలవాట్లేదు. అప్పుడు ఏం చేయాలి? కోచింగ్ సెంటర్లో ఎవరన్నా కనుక ఒక ఫ్యాకల్టీ కానీ లెక్చరర్ కానీ పాఠం చెప్తూ ఉంటే దాన్ని జాగ్రత్తగా విని నోట్స్ రాసుకుంటూ ఉంటే అదొక అలవాటు. అంటే మీ ప్రిపరేషన్ ఉన్నటువంటి 10-12 గంటల్లో ఒక 5-6 గంటలు విని నేర్చుకుంటారు. ఎవరైనా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా అర్థమవుతుందండి. సెల్ఫ్గా చదువుకోవాలంటే దానికి చెప్తున్నాను కదా, చిన్నప్పటి నుంచి సెల్ఫ్గా చదువుకునేటువంటి అలవాటు ఉండేటువంటి వాళ్ళు తప్ప అక్కడ నేను సంథింగ్ ఐ కాల్ ఇట్ యాజ్ రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అండి. సెల్ఫ్ ప్రిపరేషన్ అనేటువంటి వాళ్ళు బుక్స్ చదువుతారు.
మరి బుక్స్ చదివినప్పుడు దాన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా అర్థం చేసుకుంటారు. రీడింగ్ బిట్వీన్స్ ద లైన్స్ వాళ్ళు అర్థం చేసుకోలేరు. అక్కడ పుస్తకంలో, అదే కోచింగ్ సెంటర్లో అయితే అక్కడ పుస్తకంలో ఉన్నటువంటిదే కాదు, దానికి మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తూ, సొసైటీకి కనెక్ట్ చేస్తూ, కరెంట్ అప్డేట్స్కి కనెక్ట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం వలన బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుందండి. సో ఇది అడ్వాంటేజ్ కోచింగ్ తీసుకోవడం వల్ల. అలాగే మనకి టైం టేబుల్ అనేటువంటిది ఫిక్స్డ్గా దొరికేస్తుంది, గైడెన్స్ దొరికేస్తుంది, మెంటర్షిప్ దొరుకుతుంది. వీళ్ళు తక్కువ సమయం చదువుకోగలిగినటువంటి వాళ్ళు విని నేర్చుకుంటారు. ఇలాంటివన్నీ కూడా, దాంతోపాటు బయట కాంపిటేటివ్ కండిషన్స్ అనేటువంటివి కూడా అర్థమవుతాయి కోచింగ్ తీసుకోవడం. ఏంటి ఆ కాంపిటేటివ్ కండిషన్స్ అండి? అసలు ఎలాంటి పుస్తకాలు చదువుతున్నారు, ఈ పుస్తకం చదవడం వల్ల మంచిదా చెడుదా? ఇప్పుడు అదే కోచింగ్ సెంటర్కి వెళ్ళారనుకో, వద్దు ఆ పుస్తకం చదవద్దు, టైం వేస్ట్ అవుతుంది, ఈ టాపిక్కి సంబంధించి పలానా పుస్తకం చదువు. అక్కడ ఫ్యాకల్టీలు చెప్తారు, తోటి విద్యార్థులు చెప్తారు, సీనియర్స్లు చెప్తారు. అదే మీ ఓన్ ప్రిపరేషన్ అయితే కనుక ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అయిపోతుందండి. సో ఇలాంటి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కోచింగ్కి వెళ్ళాలా లేదా అన్న దాని మీద మనకి డిపెండ్ అయి ఉందండి. అదే. సో ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, ఒక మెంటర్ ఉంటారు, ప్రాపర్ షెడ్యూల్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది, పంచువాలిటీ ఉంటుంది, ఇవన్నీ మేజర్స్ పెట్టుకోవచ్చు. కొంతమంది ఐక్యూ లెవెల్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి మాకు మెంటర్ ఎవరు లేరు, నేనే ఓన్గా ప్రిపేర్ అయ్యాను అని కొంతమంది చెప్తూ ఉంటారు కదా, అది నిజంగా వర్కౌట్ అవుతుంది అంటారా? చాలా చక్కగా చెప్పారండి. ఇక్కడ ఐక్యూకి సెల్ఫ్ లెర్నింగ్కి ఈ రెండింటికి సంబంధం ఉన్నప్పటికీ, ఐక్యూకి సెల్ఫ్ లెర్నింగ్కి సంబంధం ఉన్నప్పటికీ, ఏ మెంటరు లేకుండా మీరు నేర్చేసుకోవడం అన్నది తప్పండి. మెంటర్ ఏంటంటే వాళ్ళ దృష్టిలో దే ఆర్ టాకింగ్ అబౌట్ ఏ ప్రొఫెషనల్ టీచర్ గురించి మాట్లాడుతున్నారేమో తప్ప వాళ్ళ ఇంట్లో ఫాదరో, మదరో, బ్రదరో, సిస్టరో, లేకపోతే తెలిసినటువంటి నైబర్స్ ఎవరొకరు గైడ్ ఉంటారు. ఖచ్చితంగా ఉంటారండి. ఆ ఐక్యూ అనేటువంటి దేనికి ఉపయోగపడుతుంది అంటే ఫాస్ట్ లెర్నింగ్కి ఉపయోగపడుతుందేమో తప్ప సెల్ఫ్ లెర్నింగ్ అనేటువంటిది హైలీ ఇంపాసిబుల్. సెల్ఫ్ లెర్నింగ్ కూడా మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. సెల్ఫ్ లెర్నింగ్ అంటే ఏంటి? You are going through a book, or you are going through a online class, you are going through a video. మరి ఆ వీడియోలో పాఠం చెప్పేది ఎవరు? ఆబ్వియస్లీ అవును. సో సెల్ఫ్ లెర్నింగ్ అని పిల్లలు అంటారు, కానీ వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఈజ్ ఆఫ్లైన్కి వెళ్ళి అక్కడ ఎదురుగుంటా కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి అక్కడ క్లాసులో కూర్చుని నేర్చుకోవడం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. కాకపోతే సెల్ఫ్ లెర్నింగ్లో కూడా వాళ్ళు చూస్తుంది వీడియోలే కదా, వీడియోలో చెప్తుంది కూడా మనలాంటి ఫ్యాకల్టీలే కదండి, ప్రొఫెషనల్సే కదా. దట్ మీన్స్ అగైన్ ఇట్ ఈస్ విత్ ది హెల్ప్ ఆఫ్ కోచింగ్ ఓన్లీ. అయితే సెల్ఫ్ లెర్నింగ్లో బుక్స్ చదివేసుకుని చాలామంది స్టూడెంట్లు నన్ను కూడా అడుగుతూ ఉంటారు, సార్ కోచింగ్ రావాలంటే కనుక మాకు కొంచెం డబ్బులు ఇబ్బందిగా ఉన్నాయి, మేము చేయలేము, లేదా టైం సరిపోవడం లేదు. కారణాలు రకరకాలు ఉంటాయి. ఒకటేమో ఫైనాన్షియల్ కండిషన్, సెకండ్ ఏంటి అంటే ఫ్యామిలీ కండిషన్స్, థర్డ్ ఏంటి అంటే వీళ్ళ యొక్క సమయం, జాబ్ కండిషన్స్. ఇవన్నీ సూట్ అవ్వక వాళ్ళు ఏమంటారంటే సార్ బుక్స్ ఇచ్చేసేయండి చదువుకుంటాను. ఈ సెల్ఫ్ లెర్నింగ్లో వాళ్ళు ఎంత హై ఐక్యూ ఉన్నప్పటికీ కూడా సర్టెన్ ఫ్యాక్ట్స్ హ్యావ్ టు బి ఎక్స్ప్లెయిన్డ్ బై ది ఎక్స్పర్ట్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్. ఓకే. ఉదాహరణకి నా సోషియాలజీ బుక్ ఏదైతే ఉందో ఆ బుక్లో నేను కొన్ని వర్డ్స్ రాస్తానండి. సాంఘికీకరణ, సంస్కృతీకరణ, సామాజికీకరణ, సమాజము, సంఘము, సమూహము, సముదాయము అంటాను. ఇప్పుడు ఒకటే ముక్క అడుగుతానండి, వీటి యొక్క డిఫరెన్సెస్ ఏంటో మీరు చదివి చెప్పండి చాలు. మీరు ఇన్ఫాక్ట్ చెప్పిన నాకు ఇప్పుడు గుర్తులేవు. ఒకవేళ గుర్తున్నా సరే పర్యాయ పదాలుగా వాడేస్తూ ఉంటారండి. సమాజము, సంఘము, సమూహము, సముదాయము. పీపుల్ యూజ్ ఇట్, సొసైటీ, కమ్యూనిటీ, గ్రూప్, అసోసియేషన్, ఇలాంటివన్నీ కూడా హౌ దే యూజ్ ఇట్ ఈస్ దే యూజ్ ఇట్ యాజ్ ఏ సినానిమ్స్. పరిస్థితికి అనుగుణంగా వాడేస్తూ ఉంటారు. బ్లండర్ అండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. ఎందుకంటే సమూహం వేరు, సముదాయం వేరు. గ్రూప్ ఈజ్ డిఫరెంట్ అండ్ కమ్యూనిటీ ఈజ్ డిఫరెంట్. ఈవెన్ దో కమ్యూనిటీ ఈజ్ ఎ గ్రూప్, బట్ ఇట్ ఈస్ నాట్ కన్సిడర్ ఎస్ ఎ ప్యూర్ గ్రూప్. ఇట్ ఈస్ ఏ గ్రూప్ ఆఫ్ మెనీ గ్రూప్స్. దట్ ఈస్ కమ్యూనిటీ. ఒక కమ్యూనిటీలో అనేక సమూహాలు ఉంటాయండి. దట్ ఈస్ కాల్డ్ కమ్యూనిటీ. ఏ గ్రూప్ ఈజ్ 2 or more people together is called as a group. ఈ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ క్లాస్లో చెప్తే వాళ్ళకి అర్థం అవుతుందండి. లేకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళు అర్థం చేయరు. సమ్ టైమ్స్ వి యూజ్ ఇట్ క్యాస్ట్ గ్రూప్స్ అంటాం, సమ్ టైమ్స్ ఐ యూజ్ ఇట్ యాజ్ క్యాస్ట్ కమ్యూనిటీ అంటాను. ఇప్పుడు క్యాస్ట్ కమ్యూనిటీకి క్యాస్ట్ గ్రూప్కి వాళ్ళకి అర్థం కాదు పుస్తకం చదివితేయండి.
ఇప్పుడు వెన్ ఐ టాక్ అబౌట్ ఏ పర్టికులర్ కాస్ట్ ఇట్స్ ఏ గ్రూప్. వెన్ ఐ టాకింగ్ అబౌట్ మెనీ కాస్ట్ టుగెదర్ ఈజ్ ఏ కమ్యూనిటీ. సో ఇవన్నీ కూడా పాఠాలు చెప్పడం వలన, క్లాసులో వినడం వలన వాళ్ళకి అర్థమవుతుందండి. లేకపోతే కనుక సెల్ఫ్ లెర్నింగ్లో ఇవన్నీ కూడా రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటాను. వీటిని ఏమంటానంటే రీడింగ్ బిట్వీన్ ద లైన్స్. కొన్ని పదాలు అయితే తెలుగు మీడియం వాళ్ళకి కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కానీ అర్థం కాదు. సోషలైజేషన్ అని అన్నాను అనుకోండి, తెలుగులో సాంఘికీకరణ అంటారు. సాంఘికీకరణ అంటే ఏంటి? సంఘంలో మనం కలిసిపోవడం ఏమో అనుకుంటారు. తప్పది. సంఘంలో కలిసిపోవడం కరెక్టే, కానీ అది సరిపోదండి అలా అర్థం చేసుకోవడానికి. సాంఘికీకరణ అనేటువంటిది ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. వ్యక్తి పుట్టినప్పుడు జంతు లక్షణాలను కలిగి ఉంటాడు. ఎదిగే కొద్దీ సమాజానికి అనువైనటువంటి లక్షణాలను కనుగొంటాడు. అంటే జంతు లక్షణాలు అంటే ఏంటండి? ఇప్పుడు పుట్టినటువంటి జంతువుల యొక్క పిల్లలు మాట్లాడగలుగుతాయా? నడవగలుగుతాయా? వాటి ఆహారాన్ని వాళ్ళు సంపాదించుకోగలుగుతాయా? దానికి తెలిసిందల్లా ఒకటే, ఆకలి వేసినప్పుడు పాలు ఫీడింగ్ తీసుకోవడం, లేకపోతే కనుక ఏడవడం, ఇలాంటివే చేస్తాం. కుయ్యం 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 అని ఒక్కొక్క పిల్లలు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు అప్పుడే పుట్టినటువంటి బిడ్డ యొక్క పరిస్థితి కూడా అంతే. ఈ కెనాట్ టాక్, ఈ కెనాట్ వాక్, హీ నోస్ ఓన్లీ వన్ థింగ్, ఆకలేస్తే పాలు తాగడం, తర్వాత విసర్జన క్రియ కంప్లీట్ చేయడం, ఈ రెండే తెలుసు. మరి ఓవర్ ఏ ప్రాసెస్ ఆఫ్ టైం ఏం జరుగుతుంది? భాష నేర్చుకుంటున్నాడు, నడక నేర్చుకుంటున్నాడు, బట్టలు వేసుకోవడం నేర్చుకుంటున్నాడు. ఇది ప్రైమరీ సోషలైజేషన్. సెకండరీ సోషలైజేషన్కి వచ్చేసరికి స్కూల్లో నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, సొసైటీ నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, ఈరోజు ఈ విధంగా సొసైటీలో కూర్చుని ఒక సమాజానికి అనువైనటువంటి వ్యక్తిగా తయారవుతున్నాడండి. ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా మనం ఏమంటాం అంటే సోషలైజేషన్, సాంఘికీకరణ అంటాం. మరి పుస్తకంలో చదివినంత మాత్రాన్ని ఇది అర్థమవుతుందా? ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ పుస్తకాల్లో మెన్షన్ చేసినప్పటికీ కూడా దెర్ ఈజ్ మెనీ గ్యాప్స్ అనమాట అండి. సో కోచింగ్కి, సెల్ఫ్ లెర్నింగ్కి హై ఐక్యూ ఉన్నటువంటి పీపుల్ అయితే మీరు అన్నట్టు ఇప్పుడు ఇదే వర్డింగ్స్ నేను పుస్తకంలో కనుక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, నేను రాయగలిగితే వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ కొంచెం అందరి ఐక్యూ కూడా ఒకే విధంగా ఉండదు కదండి. వాళ్ళకి చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ రెండోది ఇంకోటి ఏంటంటే హ్యూమన్ సైకాలజీ ఏం చెప్తుందంటే, నువ్వు స్వయంగా చదువుకున్న దానికన్నా ఎవరైనా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా గుర్తుంటుంది. హ్యూమన్ సైకాలజీ చిన్నప్పటి నుంచి మనం దానికే అలవాటు పడ్డాం. ఎందుకంటే మీరు ఏదైనా స్టోరీ బుక్ చదివారనుకోండి, అంతగా గుర్తుండకపోవచ్చు. కానీ అదే అమ్మమ్మో, తాతయ్యో, మావయ్యో ఎవరో ఒకరు ఒక కథ చెప్పారు అనుకోండి, మొదటి నుంచి ఎవరి దాకా మీకు గుర్తుంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటివన్నీ కూడా ఈ ఐక్యూ అనేటువంటిది ఇవన్నీ కూడా కోచింగ్ తీసుకోవడమా, కోచింగ్ తీసుకోకపోవడమా అనేటువంటివన్నీ కూడా వ్యక్తుల మీద వ్యక్తిగతంగా ఆధారపడి ఉంటుంది, వాళ్ళ యొక్క రిసోర్సెస్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే ఏదో ఒక సోర్స్ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు ఎంత గొప్ప మేధావులైనా సరే సోర్స్ ఉంటుంది, వాళ్ళు చెప్పరు, గుర్తించరు. ఓకే. సో ఆ విషయాన్ని చెప్పడానికి కొన్నిసార్లు వారికి మరి ఏదన్నా అడ్డొస్తుందేమో తెలియదు. కొంతమంది ఏంటంటే మాకు ఎవ్వరు లేకుండా ఓన్గా నా కాళ్ళ మీద నేను అని అన్నట్టుగా కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. అవునవును. సో నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు వెనకతలుండి నడిపిస్తారు అని మాత్రం అర్థమైంది. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఎవరో ఒకరు మెంటర్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని చెప్పంటున్నారు. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తూ ఉంటాయంటే ఆన్లైన్ క్లాసెస్ని చేస్తూ ఉంటారు. మీరు ఇందాక చెప్పినట్టు కోచింగ్ సెంటర్స్కి వెళ్తే వాళ్ళు ఒక టైం షెడ్యూల్ లేదా టైం టేబుల్ అనేది పెడతారు. ఆ ప్రోగ్రెస్ ప్రకారమే నడవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అలాంటి వారు సాధించే విజయాలు అంటే ఆన్లైన్ త్రూ వెళ్ళినా, ఆఫ్లైన్ త్రూ వెళ్ళినా విజయాలు ఎంత పర్సంటేజ్ వరకు వస్తాయి? ఎంతమంది జాబ్కి సెలెక్ట్ అవుతారంటే మీరేం చెప్తారు? చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండి. కారణం ఏంటంటే ఇందాక అదే అన్నానండి, ఓన్గా ప్రిపేర్ అయినటువంటి వాళ్ళందరూ సెలెక్ట్ అవ్వకుండా లేకపోలేదు, అలాగే కోచింగ్ సెంటర్కి వచ్చినటువంటి వాళ్ళందరూ సెలెక్ట్ అయినట్టు లేదండి. రెండు కూడా. కారణం ఏంటి అంటే కోచింగ్ సెంటర్స్లో ఉన్నటువంటి ఇన్కన్సిస్టెన్సీ ఇన్ దర్ టీచింగ్ అండ్ క్వాలిటీ. ఈ క్వాలిటీ కోచింగ్ అని ఏదైతే అంటున్నామో, ఈ కోచింగ్లో ఏమవుతుంది అంటే అండి, రకరకాల కోచింగ్ సెంటర్లు ఉన్నాయండి. ఈ రకరకాల కోచింగ్ సెంటర్లో ఏం జరుగుతుంది అంటే, కొంతమంది ఏమో చాలా డెడికేటెడ్గా స్టూడెంట్స్కి న్యాయం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో కమిటెడ్గా, డెడికేటెడ్గా వాళ్ళు కోచింగ్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. సిలబస్ దగ్గరగా పెట్టుకుంటారు, కమర్షియల్గా ప్రవర్తించరు, వాళ్ళు 100% విద్యార్థులకి న్యాయం చేస్తారు, రిజల్ట్స్ కూడా బాగా వస్తాయండి. కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు ఫీజులు వసూలు చేయడం వరకునే,
పిల్లలు ఏమీ తెలియకే కదా జాయిన్ అయ్యారు. కాబట్టి వాళ్ళకి అసలు ఎగ్జామ్స్తో సంబంధం లేకుండా, ఎగ్జామ్ ట్రెండ్ని అనాలిసిస్ చేయకుండా, అసలు క్వాలిటీ లేనటువంటి ఫ్యాకల్టీలను రిక్రూట్ చేసుకుని, అసలు క్వాలిఫికేషన్సే సరిగ్గా లేనటువంటి ఫ్యాకల్టీలను రిక్రూట్ చేసుకుని వాళ్ళ చేత కోచింగ్ ఇప్పిస్తూ ఉంటారు. ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్ అండి. కారణం ఏంటి అంటే ఇది తీవ్రవాదం, ఎడ్యుకేషనల్ టెర్రరిజం అంటానండి దీన్ని ఏమంటానంటే ఇట్స్ ఎన్ ఎడ్యుకేషనల్ టెర్రరిజం. కారణం ఏంటంటే సో మెనీ ఆస్పిరేషన్స్ అండి. అతని యొక్క సమయాన్ని వృధా చేస్తున్నాడు, ఇన్వెస్ట్ చేస్తున్నాడు, డబ్బును ఇన్వెస్ట్ చేస్తున్నాడు, అతని యొక్క ఎఫర్ట్స్ని ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇన్ని చేసి అక్కడ వ్యక్తి వచ్చిన తర్వాత నువ్వు అతన్ని మోసం చేసి సరైన విధంగా నువ్వు గైడ్ చేయకుండా డబ్బులు తీసుకున్నావు అంటే అతని జీవితాన్ని నువ్వు వృధా చేస్తున్నావు. ఇట్స్ ఎన్ ఎడ్యుకేషనల్ టెర్రరిజం. ఇన్కన్సిస్టెన్సీ అండి. అంటే ఏంటి, నువ్వు అర్హత లేనటువంటి ఫ్యాకల్టీల చేత నువ్వు క్లాసులు ఎలా చెప్పిస్తావు? క్వాలిఫికేషన్సే లేనటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసులు ఎలా చెప్పిస్తావు? సో ఇలాంటివన్నీ కూడా చాలా డేంజరస్ సిచ్యువేషన్స్. కాబట్టి పిల్లలకి కోచింగ్ తీసుకోవాలి అంటే కనుక ఆన్లైన్లో ఇప్పుడు మీరు అంటున్నట్టు ఆన్లైన్లో ఇస్తున్నారు, అది సెల్ఫ్ లెర్నింగ్లోకి వస్తుందండి. ఆన్లైన్ కోచింగ్ కూడా సెల్ఫ్ లెర్నింగ్ ఒక రకంగా చెప్పాలంటే అది కోచింగ్ అయినప్పటికీ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ సెల్ఫ్ లెర్నింగ్. ఎందుకంటే ఆన్లైన్లో రికార్డెడ్ వీడియోస్ చూసుకుంటూ ఉంటారు. సెల్ఫ్ లెర్నింగ్ అది. లైవ్ చెప్తే కనుక అది లైవ్ కోచింగ్ అండి. లైవ్ అంటే డైరెక్ట్గా జూమ్లో వాళ్ళు లైవ్గా క్లాసెస్, ఇక్కడ ఓన్లీ వాళ్ళు డిస్టెంట్గా ఒకరికొకరు ఫిజికల్గా లేరు కానీ వర్చువల్గా లైవ్గా వెళ్ళిపోతుందండి రిలే, అది కోచింగే. కానీ రికార్డెడ్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో అది సెల్ఫ్ లెర్నింగ్లోకే వస్తుంది మళ్ళీ. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ 2-way కమ్యూనికేషన్ కదా. మీరు అదే కనుక లైవ్ అనుకోండి, ఇట్స్ ఎ 2-way కమ్యూనికేషన్. ఇక్కడ మీరు చెప్తూ ఉంటారు, అక్కడ వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే సార్ ఒక్క నిమిషం సార్ నాకు ఈ మాట ఇది అర్థం కాలేదు, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అగైన్. 2-way కమ్యూనికేషన్, కోచింగ్ అండ్ ప్రాపర్ కోచింగ్. కానీ రికార్డెడ్ వీడియోస్ అని ఉంటాయండి. రికార్డెడ్ వీడియోస్ వాటిని అప్లోడ్ చేసి ఇచ్చేస్తారు. అక్కడ ఎలా ఉంటుంది అంటే లెక్చరర్ చెప్పాలనుకున్నది చెప్పేస్తాడు, నువ్వు నేర్చుకోవాలనుకున్నది నీకు ఫ్రీ టైంలో నువ్వు నేర్చుకో, నీ ఫ్రీ టైంలో నువ్వు నేర్చుకో, నువ్వు ఎప్పుడు నేర్చుకున్నా పర్వాలేదు అన్న విధంగా ఉంటుందండి వాళ్ళతోని. అలాగ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అలాగ ఉన్నప్పుడు స్టూడెంట్స్కి మంచి జరుగుతుందని మనం చెప్పలేం. కారణం ఏంటంటే 2-way కమ్యూనికేషన్ ఉండదు కదా, డౌట్ క్లారిఫికేషన్ ఉండదు. రెండోది ఈ చెప్తున్నటువంటిది ఇతను ఏం చెప్తాడు దాంతో అడ్జస్ట్ కావాలి, మాడిఫై లేదు సార్ ఇలా కాదు అలా చెప్పండి అని అడగడానికి ఉండదు. ఇవన్నీ కూడా లాసెస్ అండి ఇవన్నీ కూడా. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఒకవేళ కనుక కోచింగ్ సెంటర్ని సరైనది ఎంచుకోగలిగితే, ఫ్యాకల్టీలు ఎవరున్నారు, క్వాలిటీ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, గతంలో దానికి ర్యాంకులు వచ్చినాయా లేదా, ఇలాంటి అంశాలను బేరీజ్ చేసుకుంటూ ఆ కన్సిస్టెన్సీ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయితే కనుక రిజల్ట్ మీరు అన్నారు ఎంత పర్సెంటేజ్ సెలెక్ట్ అవుతారు అని చెప్పి, 90% ఫెయిల్ అవుతారు. 10కి ఒక్కరే సెలెక్ట్ అవుతారు. 10కి ఒక్కరు సెలెక్ట్ అయితే 100 మందికి చెప్తే అందులో 10 మంది సెలెక్ట్ అయితే నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ అండి. మిగిలినటువంటి ఇన్స్టిట్యూట్లో ఒక్కరు కూడా సెలెక్ట్ కారు. కారణం ఏంటి అంటే వీళ్ళ కమర్షియల్గా పిల్లలకి ఏం తెలియదు కదండి, ఏదో చెప్పుకుంటూ పోతూ ఉంటారు, ఏదో చీప్గా వచ్చేటువంటి ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు, తక్కువ డబ్బులతో వచ్చేటువంటి ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు, అసలు సిలబస్కి సంబంధం లేనటువంటి అంశాలు చెప్తూ ఉంటారు. చెప్పేమంటారు అంటే ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మీకు అది చెప్పలేదు మేము చెప్పామంటారు. ఇది ఇంతకంటే దారుణం ఇంకోటి లేదండి. అది తప్పు. ఫస్ట్ చాలా ఘోరం అండి, చాలా ఘోరం. ఏంటి అంటే సిలబస్కి అనుగుణంగా చెప్పుకుంటూ ఒకరు వెళ్తూ ఉంటే వీళ్ళు ఏమంటారంటే ఒక కొత్త అంశాన్ని తీసుకుని వచ్చి చూసారా అక్కడ ఆ విషయం చెప్పలేదు మీకు చెప్పి, ఎందుకు అది నాకు అర్థం కాదు. అసలు కోచింగ్ అంటేనే వీళ్ళ యొక్క ఎఫర్ట్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించేసేయాలి. వీళ్ళ యొక్క చదువుకునేటువంటి లోడ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించేయగలగాలి. ఏం చదవకూడదో వీళ్ళకి చెప్పగలగాలి, ఏం చదవాలో చెప్పాలి. మరి ఇలాంటి అంశాలు చేయడం మానేసి వాళ్ళకి అన్నెసరీ అంశాలు టీచింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి రొటీన్గా టీచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళ భవిష్యత్తు పాడిపోతుందండి. సో కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా సెలెక్ట్ కాకపోవడానికి కారణం ఏంటి అంటే సరైనటువంటి కోచింగ్ సెంటర్ ఎంచుకోలేకపోవడం. కోచింగ్ సెంటర్లో ఒక కమర్షియల్ ఇన్స్టిట్యూట్గా వాళ్ళకి ప్రవర్తించడం. ఇప్పుడు రాజస్థాన్ కోటాలో ఎల్ఐన్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఇప్పుడు ఆ టాపర్స్ అందరూ కూడా సెలెక్ట్ అయ్యారు, చూశారు కదండి రాజస్థాన్ కోటాలో. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా మనం చూసాం. ఓకే, వెరీ గుడ్, అక్కడ రిజల్ట్ చూపించారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, రిజల్ట్ కనిపిస్తుంది, వెరీ గుడ్, ఫైన్. మరి దెర్ ఆర్ మెనీ కోచింగ్ సెంటర్స్, థౌజండ్స్ ఆఫ్ కోచింగ్ సెంటర్స్ ఇన్ ఇండియా అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఒక్క ర్యాంకు కూడా రానప్పటికీ కూడా 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు
ఫీజు తీసుకున్నటువంటి ఇన్స్టిట్యూట్స్ లేవా? ఉన్నాయండి. అదే దట్ ఈస్ వాట్ మై నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ. యెస్ సార్. మరి అలాంటి కోచింగ్ సెంటర్లు కూడా ఉండి విద్యార్థుల్ని మోసం చేస్తున్నాయి. కారణం ఏంటి అంటే వీళ్ళకైతే 90% 95% కోచింగ్లకే వెళ్తారు విద్యార్థులు. 90% స్టూడెంట్లు అందరూ కూడా కోచింగ్కి వెళ్ళడం అనేటువంటిది గ్యారంటీ. మరి ఇలాంటి కోచింగ్కి వచ్చేటువంటి విద్యార్థులను ఏం చేస్తూ ఉంటారంటే మంచి ఏసీ రూమ్స్ ప్రొవైడ్ చేయడం, లేకపోతే మంచి ఫెసిలిటీస్ లైబ్రరీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం, పూర్ క్వాలిటీ ఫ్యాకల్టీని పెట్టడం, వేరే 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 అంశాలతో వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. మంచి ఫుడ్ పెడుతూ ఉంటారు, లేకపోతే వేరే వేరే విధంగా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. కానీ సరైనటువంటి కోచింగ్ ఇవ్వరు. ఎవరైతే సరైనటువంటి కోచింగ్ ఇస్తారో వాళ్ళకి కంటిన్యూస్గా ర్యాంకులు వస్తూనే ఉంటాయండి. ఖచ్చితంగా ర్యాంకులు అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంటంటే ఉద్యోగం వచ్చిందా లేదా ఇన్స్టిట్యూట్ నుంచి, అది చాలా ముఖ్యం. ఇక్కడ వెరీ ఫేర్ అండి. ఇక్కడ చాలా పాలకు పాలు నీళ్ళకు నీళ్లు కనిపించిపోతూ ఉంటాయి. విద్యార్థులకి చాలా క్లారిటీగా తెలుస్తూ ఉంటుందండి. ఈ ఇన్స్టిట్యూట్ నుంచి సెలెక్ట్ అయ్యారు. లాస్ట్ ఇయర్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అన్నది ముఖ్యం అండి. గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే ఫ్యాకల్టీ సెట్ ఆఫ్ ఫ్యాకల్టీ మారిపోతూ ఉంటారు, కొత్త ఫ్యాకల్టీలు వస్తూ ఉంటారు, పాత ఫ్యాకల్టీలు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ప్రజెంట్ ట్రెండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉంది అనేటువంటి చూసుకోవాలి. చూసుకోకపోతే గనక విద్యార్థులు కోచింగ్ తీసుకుని నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. సో ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ని రికగ్నైజ్ చేయడం ఎలా? అంటే మీరు చెప్పినట్టుగా ఫెసిలిటీస్ ఎంటర్టైన్ చేయడం కాదు కదా లైఫ్ అనేది. మంచి కోచింగ్ సెంటర్ని ఎంచుకోవడం ఎలా ఎలా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి విజేతల లిస్ట్ తీయడం కాదు, ప్రీవియస్ నోటిఫికేషన్లో ఈ ఇన్స్టిట్యూట్ నుంచి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఫస్ట్ అభ్యర్థులు తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఈ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా నిజంగానే కోచింగ్ తీసుకున్నారా, లేకపోతే మనకి ఐఐటి జేఈలో ఫోటోలు వేసుకుంటున్నట్టు ఒకే వ్యక్తి యొక్క ఫోటోలు 10 మంది వేసుకుంటున్నారా అన్నది వెరిఫై చేసుకోవాలండి. రెండోది అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీలు ఎవరు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. మీకు కొన్ని విచిత్రాలు గతంలో కూడా నేను విచిత్రాలు చెప్పాను. ఒక ఇన్స్టిట్యూట్లో ఏమో బయాలజీ చెప్తారు, వేరే ఇన్స్టిట్యూట్కి వచ్చి సోషియాలజీ చెప్తారు. సో ఇలాంటి అంశాలన్నీ కూడా విద్యార్థులు తెలుసుకోవాలి. అలాగే ప్రతి సబ్జెక్ట్కి కూడా బ్రాండ్ నేమ్స్ కొన్ని ఉంటాయండి ఫ్యాకల్టీల్లో. హిస్టరీ ఎవరు బాగా చెప్తారు, సోషియాలజీ ఎవరు బాగా చెప్తారు, బయాలజీ ఎవరు బాగా చెప్తారు అన్న దాని మీద కొన్ని బ్రాండ్ నేమ్స్ ఉంటాయి. ఆ బ్రాండ్ ఉన్నటువంటి ఫ్యాకల్టీలు ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్నారా లేదా అనేటువంటి విషయం తెలుసుకోవాలి. నెక్స్ట్ టైంకి సిలబస్ కంప్లీట్ చేస్తున్నారా లేదా. 5 నెలల కోచింగ్ అని చెప్పేసి సంవత్సరం ట్రాక్ చేస్తున్నారా, మరి ఈ లోపల వీళ్ళకి ఫీజులు ఎవరు ఇస్తారు, లేకపోతే ఈ లోపల హాస్టల్ ఫీజులు ఎవరు కడతారు, వాళ్ళ సమయం ఎవరు మళ్ళీ తిరిగి వెనక్కిస్తారు. సో ఈ అంశాన్ని కూడా చూడాలి. టైంకి సిలబస్ కంప్లీట్ చేస్తున్నారా లేదా, ప్రీవియస్గా సెలెక్ట్ అయి ఉన్నారా లేదా, ఫ్యాకల్టీల క్వాలిఫికేషన్ ఏంటి, ఫ్యాకల్టీ బ్రాండెడ్ నేమ్ ఉన్నదా లేదా, ఆ బ్రాండ్ నేమ్ అనేటువంటి ఉందా లేదా, టెస్ట్లు కండక్ట్ చేస్తున్నారా లేదా, ఇలాంటి అంశాలన్నీ కూడా చూసుకున్న తర్వాత అభ్యర్థులు సెలక్షన్ అనేటువంటి చేసుకోవాలి. అది మనకి యూట్యూబ్ ఛానల్ ద్వారా స్వయంగా తెలుసుకోవడం ద్వారా, మార్కెట్లో ఎంక్వైరీ చేసుకోవడం ద్వారా, ప్రీవియస్ స్టూడెంట్ని అడగడం ద్వారా ఇవన్నీ కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు. ఫీజులు తక్కువ ఉన్నాయని చెప్పి లేకపోతే ఫెసిలిటీస్ బాగున్నాయని చెప్పేసి వేరే వేరే విధంగా జాయిన్ అయితే విద్యార్థులు నష్టపోతారు. అండ్ నేను చెప్పిన విధంగా కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి సక్సెస్ రేటు 10% అనేటువంటి టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుతున్నాను. కాబట్టి 90% స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు. మిస్గైడ్ అవుతారండి ఒక రకంగా చెప్పాలంటే. వాళ్ళని ఏంటంటే వాళ్ళని ఒక పర్టికులర్ రూట్లో తీసుకెళ్ళిపోతుంది. అది ఒక పర్టికులర్ ఇప్పుడు కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుంది అంటే ఒక రూట్ డిజైన్ చేసి ఆ రూట్లో తీసుకెళ్ళిపోతుంది. ఈ వ్యక్తికి ఆ రూటు సూట్ అవుతుందా లేదా అనేటువంటిది చూసుకోరు. కాబట్టి ఇలాంటివి అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు గనక నిర్ణయం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందండి. ఓకే, సో ఇలాంటి విషయాల పట్ల కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. చాలా మంచి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను అడుగుదామన్న క్వశ్చన్ కూడా మీరు ముందే చెప్తున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ యువర్ ఇంటెలిజెన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం. ఎస్, చూసారు కదా మేజర్ శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటి కొన్ని జాగ్రత్తలు. వీటిని చక్కగా అనుసరించండి. మన పిల్లల భవిష్యత్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి
పిల్లల కంటే ఎక్కువగా మెయిన్ తల్లిదండ్రులు జాగ్రత్తగా ఆలోచించి మీ పిల్లల భవిష్యత్తుకి బంగారు పునాది వేయాల్సిందిగా శ్రీనివాస్ గారు ఇప్పటి వరకు చెప్పిన మాటల్లో ఉన్నటువంటి పరమార్థం గమనించండి. ఇలాంటి ఎపిసోడ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు కీప్ వాచింగ్ Prime9 ఎడ్యుకేషన్ ఛానల్.